ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: 4 రోజుల కేరళ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయల ఆదా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బలమైన పోలీసు వ్యవస్థ, బలమైన దేశం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. వార్తల వివరాలు: 4 రోజుల కేరళ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్రపతికి కేరళ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి శబరిమల ఆలయాన్ని రేపు సందర్శించి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ నెల 23న కేరళలోని రాజ్భవన్లో పూర్వ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. తరువాత పాలాలోని సెయింట్ థామస్ కళాశాల, ఎర్నాకులంలోని సెయింట్ తెరిసా కళాశాలలో జరిగే వేర్వేరు కార్యక్రమాలకు రాష్ట్రపతి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. 2వ తరం వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని పౌరులకు వేల కోట్ల రూపాయలు ఆదా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భవిష్యత్ తరం కోసం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా వీటిని చేపట్టామన్నారు. ఈ మేరకు దేశ పౌరులను ఉద్దేశించి నరేంద్ర మోదీ ఈరోజు లేఖ రాశారు. ఈ సంస్కరణలు సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని పెంచుతాయన్నారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ధర్మాన్ని పాటించడమే కాకుండా ప్రతీకారం తీర్చుకుందని గుర్తు చేశారు. ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరాముడు బోధించారని, అలాగే అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని సైతం ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇది నిరూపితమైందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలమైన పోలీసు వ్యవస్థ, బలమైన దేశం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఆయన ఈరోజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైన్యం, పోలీసు విభాగాలు వేరువేరు అయినా వారి లక్ష్యం మాత్రం జాతీయ భద్రతే అని అన్నారు. సైన్యం దేశాన్ని రక్షిస్తుందని, పోలీసులు సమాజాన్ని రక్షిస్తారని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించే నేపథ్యంలో దేశ అంతర్గత, బాహ్య భద్రతను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి పేర్కొంటూ, नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है। एक समय था जब छत्तीसगढ़, झारखंड, ओडिशा, आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे। गांवों में स्कूल बंद थे, सड़कें नहीं थीं और लोग भय में जीते थे। लेकिन हमने ठान लिया कि इस समस्या को आगे नहीं बढ़ने देंगे और हमारी पुलिस, सीआरपीएफ, बीएसएफ, सारी पैरामिलिट्री फोर्सेस और स्थानीय प्रशासन ने मिलकर जिस तरह संगठित तरीके से काम किया वह काबिले तारीफ है. భారత నావికాదళం ద్వైవార్షిక కమాండర్ల సమావేశం న్యూఢిల్లీలో రేపు ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళ కమాండర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత సైన్యం, వైమానిక దళం, ఇండియన్ కోస్ట్ గార్డులతో సమన్వయం చేసుకోవడంతో పాటు ఉమ్మడి కార్యకలాపాలను పెంచడంపై నావికాదళం దృష్టి సారించడం వంటి వాటిపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను ఆయన ఈరోజు సందర్శించి అక్కడి ప్రయాణికులతో సంభాషించారు. అదేవిధంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు
1,00,00,000 మందికి పైగా ప్రయాణికులు ప్రత్యేక రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఢిల్లీ ప్రాంతంలో సగటున ప్రతిరోజు 4.25 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొంటూ दीपावली और छठ महापर्व है और इस पे देश भर से बहुत बड़ा मूवमेंट होता है पैसेंजर्स का और इसके लिए पूरी तरह से हम लोग मेहनत कर रहे हैं, प्रयासरत हैं. 12 लाख रेलवे एम्प्लॉइज हैं, दिन रात लगे हुए हैं. कल दिवाली में भी कंप्लीटली स्टेशन पे, ट्रेन में, वॉर रूम में लगातार प्रयास चल रहा है कि सभी पैसेंजर्स को समय पे अपने गंतव्य पे सेफली पहुंचा सके और करीब करीब 1 करोड़ से ज्यादा पैसेंजर्स अब तक स्पेशल ट्रेन्स में मूव कर चुके हैं. ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పేర్కొంది. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక AQI ఈరోజు 357 వద్ద నమోదైందని వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 2,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో జమ్మూ జిల్లాలోనే అత్యధికంగా 960 కేసులు నమోదయ్యాయని, ఆ తరువాత కథువా, సాంబా, ఉదంపూర్లలో ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మొత్తం 20,277 పరీక్షలు నిర్వహించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ రాజ్యసభ సచివాలయాన్ని ఈరోజు సందర్శించారు. ఎగువ సభ సజావుగా సమర్థవంతంగా పనిచేయడంలో అధికారులు, సిబ్బంది పాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. పార్లమెంటరీ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి సిబ్బంది అంకితభావం, వృత్తి నైపుణ్యం దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ దానిని నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో పునరుద్ఘాటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తమిళనాడు తీర ప్రాంతంలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు తమిళనాడుతో పాటు దక్షిణాంధ్రప్రదేశ్లో కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదేవిధంగా దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ well-marked low pressure area over North Indian Ocean, one over Southeast Arabian Sea and another over Southwest Bay of Bengal. And apart from that, due to the system that is particularly over the Bay of Bengal and Southwest Bay of Bengal, which is further likely to be intensified into a depression during next 24 hours, due to that system there is possibility of heavy to very heavy rainfall over South Peninsula India during 21st to 24th and with possibility of extremely heavy falls, that is rainfall more than 21 centimeter likely over Tamil Nadu on 21st and 22nd and over Kerala on 22nd of October. దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్స్చేంజ్లు ముహూర్త్ ట్రేడింగ్ పేరిట ప్రత్యేక సెషన్ ఈరోజు నిర్వహిస్తుంటాయి. ఈరోజు సంవత్ 2082 పేరుతో గంటపాటు ముహూర్త్ ట్రేడింగ్ జరిగింది. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ మధ్యాహ్నం 1:45 ట్రేడింగ్ ప్రారంభమై 2:45 పూర్తయింది. సెన్సెక్స్ 84,363 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 63 పాయింట్ల లాభంతో 84,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 25,868 వద్ద ముగిసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 రోజుల కేరళ పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. GST సంస్కరణల ద్వారా దేశ ప్రజలకు వేల కోట్ల రూపాయల ఆదా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బలమైన పోలీసు వ్యవస్థ, బలమైన దేశం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.